హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మీరు ఒక మంచి ట్యాబ్ తీసుకుందాం అనుకుంటున్నారు. ఆ ట్యాబ్ అనేది మంచి పవర్ఫుల్గా ఉండాలి. అది కూడా నేను పెట్టే ప్రతి రూపాయికి నాకు వాల్యూ ఫర్ మనీ ఉండేలాగా ఒక మంచి ట్యాబ్ కావాలనుకుంటే ఈ వీడియో మీకు పక్కా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ మధ్యకాలంలో నన్ను చాలామంది వాట్సాప్లో అడుగుతూ ఉన్నారు, నాకు ఒక మంచి ట్యాబ్ చెప్పమని. ఒక్కొక్కరు ఒక్కొక్క పర్పస్ మీద అడుగుతున్నారు. కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, కొంతమంది ఆన్లైన్ క్లాసెస్ కోసం, కొంతమంది ఎడిటింగ్ కోసం, కొంతమంది ట్రేడింగ్ కోసం అడుగుతున్నారు, ఇంకొంతమంది మూవీస్ చూడడానికి అడుగుతున్నారు, ఇంకొంతమంది మీడియం గేమ్స్ ఆడుకోవడం కోసం అడుగుతున్నారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క అవసరం అయితే ఉందన్నమాట. సో వాళ్ళ నీడ్కి తగ్గట్టుగా వాళ్ళు ఒక్కొక్క ట్యాబ్ని అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ నేను మార్కెట్లో దొరికే టాప్ 5 బెస్ట్ ట్యాబ్స్ ఏమున్నాయో అవి నేను మీ ముందు అయితే పెట్టబోతున్నాను. మీ బడ్జెట్ అండర్ 25,000 రూపీస్ లోపు ఉంది అనుకుంటే బెస్ట్ ట్యాబ్ని అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మన లిస్ట్లో ఫస్ట్ వచ్చేటప్పటికి OnePlus నుంచి OnePlus ప్యాడ్ లైట్ అయితే ఉంటుంది. ఎవరైతే బడ్జెట్ సెగ్మెంట్లో అది కూడా నాకు సిమ్ సపోర్ట్ కావాలనుకుంటారో వాళ్ళ కోసం అనమాట. సో చాలా మందికి సిమ్ సపోర్ట్ కావాలి, ఎందుకంటే బయట తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళందరికీ ఖచ్చితంగా సిమ్ సపోర్ట్ కావాలి. అందరూ వైఫై అండర్లో ఉండాలంటే ఉండలేరు కాబట్టి వాళ్ళ కోసం ఇది. సో దీని బడ్జెట్ వచ్చేటప్పటికి మీకు అండర్ 18,000 రూపీస్ లోపే వస్తుంది. ప్రజెంట్ స్ట్రిక్ట్లీ మీకు 18,000 రూపీస్ లోపు వస్తుంది. ఒక 1,000 రూపీస్ మీకు అటు ఇటుగా కార్డ్ ఆఫర్ చేంజ్ అయితే ఉండొచ్చు, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక దీని స్పెక్స్ విషయానికి వస్తే ఇది వచ్చేటప్పటికి మీకు 11 ఇంచెస్తో వస్తుంది అనమాట. మంచి స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటి అని అంటే, సో ఇన్ని ప్రొవైడ్ చేస్తున్నారు కదా, ఇంత బడ్జెట్లో వస్తుంది కదా, మరి దీని బ్యాటరీ ఎలా ఉంటుంది అని అంటే, బ్యాటరీ విషయంలో అసలు మీకు ఎలాంటి డౌట్ లేదు. 9340 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. మీకు ఒక 1 డేలో మీరు ఎలా యూజ్ చేసినా సరే మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. కంప్లీట్గా 1 డే ఫుల్గా అయితే వచ్చేస్తుంది అనమాట. సో 11 ఇంచెస్ కాబట్టి స్క్రీన్ కూడా మీకు పెద్దదిగా అయితే ఉంటుంది, ఎలాంటి డౌట్ లేదు. మీరు దీనికైతే వెళ్ళొచ్చు. ఎలాగో మనకి బ్రాండ్ వారంటీ ఉండనే ఉంది OnePlus నుంచి. సో ఖచ్చితంగా మీరు దీని అయితే చూస్ చేసుకోవచ్చు. నాకు బడ్జెట్ సెగ్మెంట్లో కావాలి, సిమ్ సపోర్ట్ కావాలనుకుంటే వాళ్ళు దీనికైతే వెళ్ళొచ్చు. ఇక నెక్స్ట్ ట్యాబ్ వచ్చేటప్పటికి మంచి హై పర్ఫార్మెన్స్ ఉండేటువంటి ట్యాబు. మీరు గేమింగ్ కోసం చూస్తున్నా సరే లేదా ఎడిటింగ్ కోసం చూసినా సరే ఇది ఒక మంచి పవర్ హౌస్గా చెప్పొచ్చు. ఇదే మనకి Xiaomi నుంచి Xiaomi Pad 7 అనమాట. సో మీరు ఒకవేళ ఎడిటింగ్ చేయాలనుకున్నా సరే ఇది మీకు సపోర్ట్ చేస్తుంది, లేదు మీరు కొంచెం గేమింగ్ చేయాలనుకున్నా సరే ఇది మీకు సపోర్ట్ చేస్తుంది. బెస్ట్ చాయిస్ అనేది చెప్పుకోవచ్చు. దీంట్లో వచ్చేటప్పటికి మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 7 Gen ప్రాసెసర్ అయితే ఉంటుంది. Gen 3 ప్రాసెసర్ అనమాట ఇది. డిస్ప్లే క్వాలిటీ విషయానికి వస్తే 3.2K డిస్ప్లే అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. వండర్ఫుల్ అంటే వండర్ఫుల్గా ఉంటుంది. అసలు దీని గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. మీ బడ్జెట్ అనేది అండర్ 25,000 రూపీస్ లోపు ఉంది అనుకుంటే మాత్రం కార్డ్ ఆఫర్స్ ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. గైస్, ఇప్పుడు నేను చెప్పే ట్యాబ్స్ అన్ని కూడా మీరు ఒకవేళ పర్చేస్ చేయాలి అనుకుంటే మాత్రం అమెజాన్ లింక్స్ అయితే మాత్రం డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. లేదు మీరు ఒకవేళ ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేయాలనుకుంటే ఆల్రెడీ మీకు ప్రోడక్ట్ నేను చెప్పేటప్పుడు డిస్ప్లే అవుతూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి పర్చేస్ చేయొచ్చు. అలాగే వ్యూ ప్రోడక్ట్స్ ఉంటుంది, దాని మీద కూడా క్లిక్ చేసి మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. సో ఇలా పర్చేస్ చేయడం వల్ల మన ఛానల్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. మేక్ షూర్ మన లింక్స్ యూస్ చేయడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గ్యాలక్సీ ట్యాబ్ A1 Plus అని అయితే ఉంటుంది. మీకు బ్రాండ్ నుంచి కావాలి, సాఫ్ట్వేర్ అప్డేట్స్ కావాలి అని అనుకుంటే మాత్రం మీరు దీనికైతే వెళ్ళిపోవచ్చు. మెయిన్గా బ్రాండ్ వాల్యూ కావాలనుకునే వాళ్ళకి మాత్రం అసలు తిరుగులేదు, మీరు ఖచ్చితంగా దీని అయితే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే సామ్సంగ్ గురించి మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ వాటి యొక్క డిస్ప్లేస్ ఎలా ఉంటాయో, దాని యొక్క సర్వీస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఖచ్చితంగా అండర్ 25,000 రూపీస్ లోపు మీకు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అవుతుంది. దీంట్లో మీకు లేటెస్ట్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ కూడా ఇప్పటికప్పుడు ఇస్తూనే ఉంటారు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకొని సామ్సంగ్ బ్రాండ్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే బాక్స్లో వచ్చేటప్పటికి మీకు ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయరు, మీరు ఎక్స్ట్రాగా ఛార్జర్ అనేది పర్చేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మోటరోలా అనమాట. మోటరోలా ప్యాడ్ 60 నియో. ఎవరికైతే 5G కనెక్టివిటీ కావాలనుకుంటారో వాళ్ళ కోసం ఇది. బడ్జెట్లో నాకు 5G కనెక్టివిటీ కావాలనుకుంటే మీరు ఇక్కడ దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. ఇది మోటరోలా నుంచి ప్యాడ్ 60 నియో మీకు 21,000 రూపీస్కి వచ్చేస్తుంది. అండ్ 5G సిమ్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈవెన్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకున్నా డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది. నార్మల్ డే టు డే లైఫ్ యూసేజ్లో నాకు అన్ని పనులు జరిగిపోవాలి అని అనుకుంటే మాత్రం ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా నాకు ఇవన్నీ కాదు, నాకు ఒక ఆల్రౌండర్ కావాలి కంప్లీట్గా అని అనుకుంటే మాత్రం పోకో నుంచి పోకో ప్యాడ్ 5 అయితే ఉంటుంది. ఇది ఒక ఆల్రౌండర్ ట్యాబ్ అనమాట. ఖచ్చితంగా దీని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇది మీకు 5Gతో వస్తుంది. ఇది మీకు 144 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇక దీని స్క్రీన్ సైజ్ వచ్చేటప్పటికి 12.1 ఇంచెస్ అయితే ఉంటుంది. అంటే స్క్రీన్ అనేది కొంచెం చాలా పెద్దదిగా ఉంటుందని చెప్పుకోవాలి. ఇక మీకు బాక్స్లోనే 33 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా మీకు చాలా మంచి విషయం అని చెప్పుకోవాలి. ఎవరైనా ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తున్నారు లేదా గేమింగ్ కోసం చూస్తున్నారు, కొంచెం ఎడిటింగ్ కూడా చేసుకోవాలనుకుంటున్నా అని అంటే మాత్రం ఇది మీకు పక్కా సూట్ అవుతుంది. దీని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. సో ఇవి ప్రెజెంట్ మీకు మార్కెట్లో 25,000 రూపీస్ బడ్జెట్లో దొరికేటువంటి బెస్ట్ ట్యాబ్స్ అయితే. సో ఇది వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. కింద మీకు హై పాయింట్స్ వస్తాయి, హై పాయింట్స్ కూడా ఇవ్వండి. వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, వాళ్ళు కూడా ఒక మంచి ట్యాబ్ తీసుకోవడానికి వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇంతవరకు మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి మంచి కంటెంట్ ఇన్ఫర్మేషన్ నేను పెట్టినప్పుడల్లా వీడియో రూపంలో మీకు మీ ముందుకైతే వస్తూనే ఉంటాను. ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బాయ్. జై హింద్.